బాపట్ల జిల్లా భట్టిప్రోలు లంక గ్రామాల్లో ఎంపీ నందిగం సురేష్, వేమూరు వైసీపీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో తప్పుల తడకని, జగన్ మేనిఫెస్టోనే కాపీ కొట్టారని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. సర్వేలన్నీ మళ్లీ వైసీపీదే అధికారమని చెబుతున్నాయని, మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. చింతమూడు గ్రామంలో లంక గ్రామాలన్నీ కూడా ప్రచార నిమిత్తం తిరుగుతూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి, ఆయన ఇచ్చిన పథకాలన్నీ చూసి, సంక్షేమ పాలన చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా వేమూరు నియోజకవర్గం పార్లమెంటు, ఎంపీ పార్లమెంటు కూడా ఖచ్చితంగా కొట్టి తీరుతాం. ఆ వాతావరణం మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రజల మొహాల్లో చిరునవ్వు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఈ గ్రామాల్లో చాలామందిని చూసాం. కాబట్టి ఇవాళ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం సాగడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఒక రకంగా చూస్తే దొంగల బండిలాగా, తప్పుడు తడకల హామీల్లాగా, ఓటమి భయంతో ఏదో ఒకటి ఇచ్చేస్తే సరిపోద్ది, ముందు ఓట్లు వేయించుకోవాలి, ఏదో రకంగా గెలిస్తే 5 ఏళ్ళు మనం చేతిలో ఉంటుంది కదా అనే భావంతో ఇచ్చిన హామీలే తప్ప చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మఒడి ఒకళ్ళకి ఇస్తేనే రాష్ట్రం అప్పులు పోలైపోతుందని ఫీల్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానన్నాడంటే ఇక ఓటమి భయం కన్ఫామ్ అయింది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏ రోజున కూడా మరి నెరవేర్చిన వ్యక్తి కాదు, అందులో మేనిఫెస్టోకి విలువ ఉన్న వ్యక్తి కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇస్తే దాన్ని భగవద్గీత గాను, బైబిల్ గాను, ఖురాన్ గాను భావించి